నమస్తే. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 11 సంవత్సరాల నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేసి సో తెలంగాణ సాధించుకున్న తెలంగాణకి ఈరోజు 11 సంవత్సరాలు అవుతున్న పరిస్థితి. సో మాట్లాడదాం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా కీలకంగా పనిచేసి కీలకంగా ఉద్యమంలో ఒక బాటసారిగా అయి సో తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించిన మనతో పాటు తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపక అధ్యక్షులు సో పృథ్వీరాజ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. జై తెలంగాణ. చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు ఎన్నో మళ్ళీ దశ కావచ్చు, తొలి దశ ఉద్యమంలో చాలా మంది అమరవీరులు అయిన తెలంగాణ. సో ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న 10లో ఒక పాలన ఉంది, ఇప్పుడు కొత్త పాలన. సో ఎట్లా అనిపిస్తుంది 11 సంవత్సరాలుగా? ఒక్కసారి అన్ని నెమరు వేసుకుంటే ఎట్లా నెమరు వేసుకుంటే ఒక దిక్కేమో తెలంగాణ సాధించుకున్న సంతోషం ఒకటి ఉన్నది. రెండో దిక్కు సాధించుకున్న తెలంగాణ దుర్మార్గుల పాలైన పాలకులు అంటోళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, వాళ్ళ పాలన నడుస్తున్నది. గత 10 ఏళ్ళు అట్లనే దమనకాండ జరిగింది. దాని నుంచి మన విముక్తి జరుగుతుందేమో నా తెలంగాణ ప్రజలకు, ఈ ప్రాంతానికి అనుకుంటే ఏం జరుగుతలేదు. ఆంధ్ర పాలకుల దగ్గర ట్రైనింగ్లు పొందిన వాళ్ళు, ఆంధ్ర పాలకులకు చెప్పులు మోసిన వాళ్ళు, వాళ్ళ అడుగులకు మడుగులు తినోళ్ళే ఇలా పాలకులు అయి కూర్చున్నారు. కాబట్టి పెద్ద సోయి, తెలంగాణ సోయి వీళ్లకు ఉన్నట్టు కనబడతలేదు. కనుక పెద్ద కనీసం చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఐడెంటిఫై చేసి ఆదరించలేని, గౌరవించలేని ఒక దుర్మార్గమైన పాలక వ్యవస్థలో ఇలా ఉన్నందుకు సిగ్గుపడుతున్నారు. అంటే ఈవెన్ ఉద్యమకారులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా కనీసంగా వైద్యము, ఆరోగ్యం, వాళ్ళ చదువులు కూడా ఇప్పియలేనటువంటి దుస్థితిలో ఈ పరిపాలన ఉన్నది. కానీ ప్రభుత్వం చెప్తా ఉంది ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి కొంతమందిని సెలెక్ట్ చేసి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, విలేకరులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కోటి రూపాయల నజరానా కావచ్చు, వీళ్ళందరూ గుర్తించుకుంటున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది కదా. నేను ఈ 10 మంది జోలికి నేను పోదలుచుకోలేదు, నేను ఇప్పుడు అది మాట్లాడదలుచుకోలేదు. కానీ వందలాది మంది, వేలాది మంది గ్రామ స్థాయి నుంచి కావచ్చు, మండల స్థాయి నుంచి కావచ్చు, జిల్లా స్థాయి నుంచి కావచ్చు, తెలంగాణే జీవితం అనుకొని జెండాలు పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు, కుటుంబాలను వదిలేసి, భవిష్యత్తును వదిలేసి, చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, డిఫరెంట్ స్టూడెంట్ సెక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు, జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, జైల్లో పాలైనటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టింది వీళ్ళందరినీ మేము ఆదుకుంటాము, వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద మేము ఆదుకుంటాము, వాళ్ళకి నెలకు 25,000 రూపాయలు ఇస్తాం, మేము 250 గజాలలో చాలా నష్టపోయింది కాబట్టినే మా మీద ఆ బాధ్యత ఉన్నది, వాళ్ళకు ఆ జాగా ఇచ్చి మేము ఇండ్లు కన్స్ట్రక్షన్ చేపించి ఇస్తాం, ఇండ్లు ఇస్తామని చెప్పారు, జాగా ఇస్తామని. అది ఇప్పటి వరకు అమలు కాలేదు. దాని దిక్కు కూడా కనీసము ఆలోచన చేసేటువంటి పరిస్థితులు కూడా లేరు కాబట్టినే నేను మళ్ళా చెప్తున్నా, 10 మంది పక్క దాని మీద అదో వేరే చర్చ. కానీ వీళ్ళకు మీరు చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతున్నాయో వాటిని మీరు అమలు చేస్తలేరు కనుక మీరు వీళ్ళను మభ్యపెట్టిండ్రు, మాయ చేసిండ్రు, అబద్ధాల పునాదుల మీద మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఈ ఉద్యమకారుల తరఫుకెళ్ళి నువ్వు ఇచ్చింది ఏంటంటే కోదండరామ్ అన్నట్టు ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన పాపం ఆయన జాగాలో ఆయన కూర్చున్నాడు. దాని మీద ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఈ శుభదినంలో. కానీ ఉద్యమకారులు అంటే వాళ్ళు మాత్రం మరి ఏమైంది ఆయన మా కనీసం మా పిల్లల చదువులకనే ఏమైనా చేయరు మీరు? మాకు ఆరోగ్యాలు ఖరాబ్ అయితే పోలీసు వాళ్ళు కొట్టి ముసళ్ళు ఎక్కించి దెబ్బలు కొట్టినటువంటి ఉదంతాలు ఉన్నాయి. మాకేమైనా కనీసం ఆరోగ్యం, వైద్యం అయినా చేయించారు నాయన అంటే ఈ ప్రభుత్వం మాత్రం చేయించే పరిస్థితి మాత్రం లేదు. అంటే లేదు, ప్రభుత్వం చాలా చేసాం, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సో ఈ ప్రభుత్వం చాలా మెరుగు చేసింది. సో రాష్ట్రీయ గీతంని మనం చేసుకున్నాం, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము సెక్రటరియట్ ఆవరణలో. సో ఇట్లా చాలా వరకు చేసుకున్నాం, ఉద్యమకారులను గుర్తించుకుంటున్నాం, సో అందరినీ గౌరవించుకుంటున్నాం అని చెప్పేసి ఈ విధంగా చాలా చెప్పుకోవాల్సింది. పేపర్లో ప్రధాన స్టేట్మెంట్ కూడా అదే ఉంది. నేను అదే చెప్తున్నా, ఇంతకుముందు 10 మంది వాళ్ళ గురించి రాష్ట్రీయ గీతంకు సంబంధించిన కూడా దాంట్లో కూడా అవమానకరంగానే చేసిరు. అది దాన్ని మొత్తం ఒక ఆంధ్ర ప్రాంతం వ్యక్తితోటి అతనితో ఇక్కడ మ్యూజిక్ డైరెక్షన్ పెట్టించుడు, ఆయనకేదో ఆస్కార్లు వచ్చినట్టు. ఆస్కార్లు మాకేం సంబంధం? ఏ ఊర్లో పోయినా ఆస్కార్ల కన్నా అద్భుతమైన మ్యూజిక్లు, డప్పులు, మా డప్పు కన్నా పెద్ద అయితే మేము అనుకుంటలేము, మా డోల్ కన్నా పెద్ద అయితే మేము అనుకుంటలేము, మా ఒగ్గు కన్నా పెద్ద అయితే మేము అనుకుంటలేము. సో ఇక్కడ ఈ ప్రాంతంలోనే తెలంగాణ అంటేనే అద్భుతమైన కళారూపాలు ఉన్నటువంటి కళాఖండం నా తెలంగాణ ప్రాంతం. అవును. సో ఈ మ్యూజిక్, ఈ డప్పు ఇది వదిలిపెట్టి ఎక్కడో ఆయన తీసుకొచ్చి పెట్టడం అనేది అది పెద్ద ఇన్సల్టింగ్. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరికి లేదు అనేటట్టుగా, ఇక్కడ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరు అన్నట్టుగా వీళ్ళు చేస్తున్న కథ. చిన్న చిన్న మామూలు డప్పుతోని ఊర్లలో కాదు, పెద్ద పెద్ద ఉద్యమాల నిర్మాణం అయినటువంటి రైతాంగ పోరాటాలు కావచ్చు, డిఫరెంట్ ఉద్యమాలు. తెలంగాణ పోరాటంలో ఏ పల్లెకు పోయినా గానీ ఏ ఆంధ్రోడు వచ్చి మ్యూజిక్, ఆంధ్రాయణ వచ్చి మ్యూజిక్ కొట్టలే కదా, ఈ ప్రాంత ప్రజల నుంచే కదా. సో అది ఒక పెద్ద అవమానకరంగానే జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే నా ప్రాణం అని నువ్వే ప్రాణంగా నా తెలంగాణ ప్రాణంగా తిరుగుతున్నటువంటి
జనాలని ఇక్కడ ఈ మ్యూజిక్ ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని ఆంధ్రోలతో కొట్టేచ్చడం అనేది మాకైతే నచ్చలేదు. అది ఆ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడో మాకు తెలియదు. కానీ ఇప్పుడు సెక్రటేరియట్ కును అమరుల స్తూపాలకు మధ్యలో మీరు అన్నారు తెలంగాణ తల్లి అని చెప్పిండు. సరే తల్లి దాని గురించి ఇంత ముందే బాగా డిస్కషన్ అయింది. కానీ ఆ రెండింటి మధ్యలో రాజీవ్ గాంధీ ఎక్కడికెళ్ళి వచ్చిండు, రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడికెళ్ళి వచ్చింది, వీళ్ళ నిబద్ధతకు అక్కడనే తెలుస్తుంది. అంటే ఈయన టీడీపీలో ఉన్నప్పుడేమో సోనియా గాంధీని పట్టుకొని అవరకం తిట్టిండు, బలిదేవత అన్నాడు. ఇప్పుడు ఆమె మొత్తం ఏడబోతాడ సాష్టాంగ నమస్కారాలు చేసిన డైవింగ్ బ్యాచ్ లెక్కనేమో ఇప్పుడు తిరుగుతుంది. ఎందుకు అధికారంలోకి వస్తేందుకు. వీళ్ళు ఏ వాడకు పోతే ఏ వాడల బిర్యానీ ఉంటుందా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా, కుక్కలు తిరిగినట్టు అధికారం చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు. అట్లా ఎవరు వచ్చినా కనీసం అమరుల చిహ్నం కును సెక్రటరియట్ అడ్మినిస్ట్రేటివ్ హబ్ కు మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేటువంటి దుస్సాహసం ఇది మా బోటలకైతే అస్సలు గిట్టలేదు, నచ్చలేదు. అంటే వీళ్ళు ఎక్కడ అధికారం గురించి ఎక్కడ పోయినా గానీ వాళ్ళ పాట పాడతారు, వాళ్ళకి ఏదంటే ఆ పని చేస్తారు అనేటందుకు ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఓ దిక్కు సోనియా గాంధీ మెప్పులు పొందొచ్చు, ఓ దిక్కు ప్రియాంక గాంధీ మెప్పులు పొందొచ్చు, ఓ దిక్కు రాహుల్ గాంధీ మెప్పులు పొందొచ్చు. ఆయన కుర్చీలో కూర్చుంటందుకు తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల జనాల గుండెను గాయం చేసేటువంటి పనులు వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం. అంటే పదవి గురించి ఏ స్థాయికైనా వీళ్ళు పోగలుగుతారు అనేటందుకు అది ఒక్క నిదర్శనం. అది మాకు ఇవాళ రోజు మాకు బాగా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. మేము కనుక ఏదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని పార్సల్ కొట్టించి వాళ్ళకి ఇంకెక్కడైనా పెట్టుకోమని చెప్తాం. కానీ ఆడ మాత్రం ఉంచే సవాలే లేదు. సో ఇటు గద్దర్ అవార్డ్స్ సంబంధించి గద్దర్ గారిని కూడా నంది అవార్డ్స్ చేసి గద్దర్ అవార్డ్స్ గా చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ అలాగే గద్దర్ అవార్డ్స్ కూడా చాలా వరకు ఇస్తుంది. దానిపై కూడా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సో గద్దర్ అవార్డ్స్ సంబంధించి సో గద్దర్ పేరుకి అవమానపరిచే విధంగా ఉన్నాయి అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళని అని చెప్పేసి వార్తలు నడుస్తున్నాయి. మీరేమంటారు గద్దర్ అవార్డ్స్ సంబంధించి? గద్దర్ అవార్డ్స్ అనేవి నీతివంతులకు లేకపోతే ఒక రోల్ మోడల్స్. గద్దర్ ఈజ్ ఎ రోల్ మోడల్. గద్దర్ ఒక ఐకాన్ తెలంగాణకు అనుకుందాం. ఈవెన్ కల్చరల్ సైడ్ కావచ్చు, ఆయన పాటలతోటి ఆయన మాటలతోటి జనాలను ప్రజా పోరాటాలకు తీసుకొచ్చిన కాబట్టి అటువంటి అవార్డులు కొద్దిగా చూసి జనరల్ అవార్డులు అంటేనే మంచి మెసేజ్ జనానికి ఇచ్చేటువంటి పాత్రలకు అటువంటి సినిమాలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటది. కానీ ఇవి ఉట్టిగా ఆయన దగ్గర కూర్చొని డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని టిక్కులు చేసుకొని పెట్టుకున్నారట రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని సినిమా వాళ్ళందరూ. మధ్యలో ఉండే కదా దిల్ రాజ్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు. దిల్ రాజ్ అన్నట్టు ఆయన నేను ఇటు సినిమాకును ప్రభుత్వానికి మధ్యలో మధ్యవర్తితో వహిస్తా వారధి లెక్కుంటాను. ఆ బ్రోకర్ ఉన్నాడు కదా, ఆ బ్రోకర్ గారు పోయి కూర్చోబెట్టి గా సినిమాకు ఆయనకు అల్లు అర్జున్ కి ఇస్తాడు. అబ్బాయి నాకు అర్థం కాదు అవార్డు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నావు, అడవి తల్లికి దండాలో మా అని రాసినటువంటి పాట పాడినటువంటి గదరనకు ఆ అడవి స్మగ్లర్ దొంగ పాత్రకి వేసినటువంటి పాత్రకు అవి రోల్ మోడల్స్ పాత్రలు కావు కదా. అవన్నీ అష్ట దరిద్రంగా చిన్న వాటర్ ట్యాంక్ ఉంటే అందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మూత్రం పోసి చేపించింది చూసినావు కదా. అంటే అంత చండాలంగా అంత దరిద్రంగా అంత గలీజ్ గా తీసినటువంటి మూవీస్ కి సంబంధించినటువంటి అతనికి ఇచ్చుడు ఆ పాత్రకి ఇచ్చుడు ఏంది. నేను ఆయన యాక్టింగ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. యాక్టర్ కావచ్చు ఇంకేదైనా, కానీ ఆయన ఇంకేదైనా డిఫరెంట్ రోల్స్ చేసే తీసుకుంటున్నావు వేరే విషయం. ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఎక్కడ ఇచ్చిండు అని. అంటే నువ్వు గద్దర్ అవార్డ్స్ పెట్టుకుని జనరల్ సినిమా అవార్డ్స్ పెట్టుకుని ఓల్కని ఇచ్చుకో, మాకేం అబ్జెక్షన్ లేదు. తెలంగాణ పేరు గద్దర్ అన్న పేరు పెట్టి నువ్వు ఇటువంటి పాత్రలకు ఇటువంటి వాటికి అవార్డ్స్ ఇచ్చడం అనేది జనరల్ గా నిజంగా కూడా చాలా ఘోరం, చాలా అన్యాయం. ఏ అడవి సంపదను జనానికి కాపాడాలని చెప్పని ఆయన సాహిత్యంతో పాటలు వాడేదో ఆ అడవి సంపదను కుల్లగొట్టేటువంటి పాత్రలకు అవార్డులు ఇచ్చడం అనేది మాకు నచ్చలేదు. సో ఇంకోటి ఇందులో గద్దర్ అవార్డ్స్ కూడా సో మన తెలంగాణకు సంబంధించిన గద్దర్ అన్న పేరు పెట్టుకొని సో తెలంగాణ సినిమాలలో కూడా అలా చూసుకుంటే మాక్సిమం ఆంధ్రాకి సంబంధించి ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన సినిమాలు సో మన తెలంగాణ సినిమాల్ని ఎంకరేజ్ చేసే దిశగా ఏడుంది. మన తెలంగాణలో ఉన్న తెలంగాణ సినిమాలు ఒక 10-15 వచ్చినా సరే వాళ్ళకని ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది అన్న. దానిపైన ఏమిటో ప్రతాప్ అది ఎక్స్పెక్ట్ చేసేది కూడా తప్పే. నేను కూడా ఏమైనా అట్లా ఆశ ఉండదంటే మన అది కూడా తప్పైతుంది. ఎందుకంటే వాళ్ళకి సో ఎక్కడ ఉంది తెలంగాణ సో ఎక్కడన్నది. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి వేరికి వచ్చిన వాళ్ళు అద్భుతంగా యాక్టింగ్ నేర్చుకున్నాడు మా రేవంత్ రెడ్డి. ఎన్టీ రామారావు ఫ్యామిలీ దగ్గర, బాలకృష్ణ దగ్గర కావచ్చు, ఆంధ్రాల దగ్గర అద్భుతమైన పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈయన బాగానే సంబంధాలు ఉండేనట. వాళ్ళతో మంచి యాక్టింగ్, ఇప్పుడు కూడా ఆయన యాక్టరే, ఆయన యాక్టింగ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా. ఆయన చాలా అద్భుతంగా యాక్టింగ్ కూడా జీవిస్తున్నాడు ఆ పాత్రలలో. ఇవాళ ఒక మాట మాట్లాడతారు, రేపు పొద్దుగాల ఇంకొక మాట మాట్లాడతాడు. అసలు సినిమాలకు నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఇదే అసెంబ్లీలో కూర్చొని చెప్పిండు ఒక్క పైసా కూడా నేను పెంచా అని చెప్పిండు కదా. ఇప్పుడు వారం రోజులు తిరగక ముందే స్పెషల్ గా పెట్టి మళ్ళీ కొన్ని సినిమాలకు పడేసిండు. అంటే అద్భుతమైన నటన చేస్తున్నాడు ముఖ్యమంత్రి. వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు అన్ని దొంగ మాటలు, లంగ మాటలు, పైసలు, పర్సంటేజ్లు, సీటు కింద అని వాళ్ళ దగ్గర మాట్లాడుకున్నాడు, వీళ్ళు పైసలు తీసుకున్నాడు తప్ప
ఈ పాలకులతోని మన తెలంగాణ ప్రజలకు ఏదో న్యాయం జరుగుతుంది ఇక్కడ ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో తగ్గుతుంది అని చెప్పి తగ్గుతుంది తప్ప దక్కుతుందని మాత్రం నేను ఆత్మగౌరవం దక్కుతుందని మాత్రం నేను అనుకుంటలేను. సో ఫైనల్ గా చెప్పండి, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని చెప్పి కవిత చేసిన వ్యాఖ్యలు అండ్ అలాగే కొత్త జాగృతి పార్టీ కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో జాగృతి సంబంధించిన కార్యాలయం కూడా ప్రారంభోత్సవం ఇదొక విషయం అయితే, ఇంకో వైపు ఏమో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఇటు కేటీఆర్ ఏమో అమెరికా పర్యటనలో, కవితనేమో జాగృతి అండ్ కేసీఆర్ అలాగే ఫామ్ హౌస్ లో ఉన్న పరిస్థితి. అంటే తెలంగాణ తీసుకొచ్చింది మేము అని చెప్పి సభలలో చెప్పుకునే వాళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎక్కడ కూడా అమరవీరులకు కావచ్చు వీళ్ళకి నివాళులు అర్పించే దాఖలాలు కనిపించారు. సేమ్ చెప్తాను ఈ రెండు విషయాలలో. సామాజిక తెలంగాణ అంటే ఆమె ఏ సామాజిక వర్గం గురించి మాట్లాడుతుంది, వాళ్ళ సామాజిక వర్గం గురించి దేని గురించి అనేది వాళ్ళ సామాజిక వర్గానికి అయితే కొన్ని తరాలు తరగనంత ఆస్తి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ సామాజిక వర్గాలు అందరూ చాలా మందికి వచ్చినాయి. వీళ్ళ కుటుంబానికి మాత్రం ఇంకొక 100 ఏళ్ల వరకు సరిపోయినటువంటి పదవులు కూడా వీళ్ళు అనుభవించి పెట్టారు. ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా. ఆ పిల్ల చేస్తున్నదంతా ఒక పొలిటికల్ డ్రామా. కవిత అనేట చేస్తున్నదంతా వాళ్ళకి తెలంగాణ సోయి పెద్దగా ఎందుకుంటది. వాళ్ళు తెలంగాణ వాదాన్ని నాదాన్ని నినాదాన్ని ప్రతి ఎలక్షన్స్ లలో వాడుకొని పదవులకు ఎట్లా రావాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, స్కామ్స్ ఎట్లా చేయాలి, అటువంటి పనులలోనే నిమగ్నమైనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి పెద్ద సోయి ఏమి ఉండదు. వీడికి రావాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళకు. ఓకే ఇప్పుడు అన్నా గానీ ఇంటికాడ మేము పెట్టుకొని చేస్తున్నాం కదా అంటారు. వాళ్ళు చేసినా గానీ వీడికి వచ్చినా గానీ నిజమైన తెలంగాణ వాదులు వాళ్ళు కాదు. ఆ కుటుంబమే కాదు, ఆ కుటుంబం వచ్చిందే, వాళ్ళ నాయన వచ్చిందే మంత్రి పదవి ఇవ్వకుంటే ఈ వాదం బాగా నడుస్తుంది కాబట్టి దీన్ని వాదుకుందామని బ్లాక్ మెయిల్ చేద్దామని చెప్పి వచ్చిండు. కానీ ఉద్యమం ఉవ్వెత్తిన లేచే వరకు ఎప్పుడైతే జ్యూస్ దాగిండో, ఆగినప్పుడు విద్యార్థులు ఎప్పుడైతే దాన్ని భుజాల మీద వేసుకొని ఉస్మానియా నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేసారో అప్పుడు అసలైన నిజమైన ఉద్యమం మొదలైంది. కాబట్టి అనివార్యమైన సిచ్యువేషన్స్ కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడిలోకి వచ్చేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా అనివార్యమైన పరిస్థితుల్లో ఒత్తిడి అయింది కాబట్టినే తెలంగాణ సాధన జరిగింది. సో దాని తర్వాత వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వీళ్ళందరూ ఆ శవాలను ఎప్పుడు ఆ శవాలను చూపించడు, వీళ్ళు ఓట్లు సంపాదించడు, పదవులలో పోయి కూర్చున్నాడు, మళ్ళా కుటుంబాలను మర్చిపోడు, ఆ ఉద్యమకారులను మర్చిపోడు. అదే జరుగుతుంది తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.